కైరాన్ చాలా బాధాకరమైన పరిస్థితిలో జన్మించాడు. తను సగం దేవుడిగా సగం మనిషిగా పుట్టాడు. సెంటార్గా పుట్టడం వల్ల కైరాన్ వాళ్ళ అమ్మకి కైరాన్ అంటే ఇష్టం లేదు. తను కష్టపడి గర్భం దాల్చడం వల్ల తన మీద ఒక రకమైన ద్వేషం పెంచుకుంది కైరాన్ వాళ్ళ అమ్మ. సగం దైవ లక్షణాలు ఉండటం వల్ల అతను చాలా తెలివైనవాడు. ఏ పనినైనా ఫాస్ట్గా చేసేసేవాడు. తల్లిని విడిచి బయట సమాజంతో సావాసం చేద్దామనుకున్నాడు. కానీ అతని రూపం అండ్ వ్యక్తిత్వం డిఫరెంట్గా ఉండడం వల్ల ఎవ్వరూ అతనితో స్నేహం చేయలేదు. అయినా కూడా కైరాన్ అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు మనుషులతో కలవడానికి. కానీ ఒక స్టేజ్లో సొసైటీ తన మీద ఫిజికల్గా అటాక్ చేసి గాయపరిచారు. సమాజం తన పట్ల క్రూరంగా ప్రవర్తించడం వల్ల షాక్కి గురైపోయాడు కైరాన్. అన్నీ వదిలేసి ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. ఇంత జరిగినా కూడా కైరాన్ డీలా పడలేదు. తనకు జరిగిన గాయాన్ని హీల్ చేసుకోవడానికి, తను పడిన ట్రామాని హీల్ చేసుకోవడానికి ప్రపంచంలో ఉన్న ప్రతి సబ్జెక్ట్ని అవపోషణ పట్టాడు. ఔషధ శాస్త్రం, మూలికా వైద్యం, జ్యోతిష్యం, సైన్స్, మ్యాథ్స్, సైకాలజీ, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ ఇంకా ఎన్నెన్నో నేర్చుకున్నాడు. కైరాన్ పడ్డ బాధ, రిజెక్షన్, ట్రామా, అడుగడుగున గాయాలు ఇంకా ఎవరూ పడకూడదని అతను ఇంకా ప్రపంచ స్థాయిలో హీల్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. తనను తాను తెలుసుకున్నాడు, సమాజాన్ని కూడా తెలుసుకున్నాడు. సక్సెస్ఫుల్గా కైరాన్ హీల్ చేసుకున్నాడు. అన్ని గాయాలు సెపరేషన్ వల్లనే అన్నీ తను తెలుసుకున్నాడు. సెపరేషన్ అంటే వేరుపడుట. ఆత్మ నుంచి పదార్థం ఎలా వేరుపడుతుందో, ఆత్మ నుంచి శరీరం ఎలా వేరుపడుతుందో, స్త్రీ పురుష శక్తి ఎలా వేరుగా ఉంటుందో ఈ సెపరేషన్ అన్నిటికీ కారణమని తెలుసుకున్నాడు. పెయిన్ దేని వల్లనో అర్థం చేసుకున్న కైరాన్ హీల్ చేసుకోవడానికి చాలామందికి హెల్ప్ చేశాడు. తర్వాత కైరాన్ లైఫ్లోకి తన పార్ట్నర్ వచ్చింది. తన పేరు చారిక్లో. చారిక్లో అంటే దయ. దయ చూపించడం అంటాం కదా, ఇదే నార్మల్ భాషలో ఫర్గివ్నెస్ అని కూడా అనొచ్చు. ఒక మనిషి ఫర్గివ్నెస్కి అర్హుడా కాదా అని కాదు, ఎలాంటి వాళ్ళనైనా ఫర్గివ్ చేయడం నిజమైన ప్రేమ. అదే నిజమైన శక్తి. చారిక్లోకి ఆత్మ ఎలా ఇన్కార్నేట్ అవుతుందో తెలుసు. అండ్ కనపడ్డవని నిజాలు కాదన్న కాన్షియస్లో కూడా ఉంది తను. పరమాత్మతో రియలైన్ అవ్వడం అన్న సత్యం కైరాన్కి మళ్ళీ గుర్తు చేసింది చారిక్లోనే. కైరాన్ అండ్ చారిక్లో గురించి తెలుసుకున్న సొసైటీ ఎవరైతే కైరాన్ని తరిమేశారో అందరూ తన హీలింగ్ లెసన్స్ కోసం మళ్ళీ క్యూ కట్టారు. పవర్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా కైరాన్ దగ్గరికి వెళ్ళారు. కైరాన్ అందరికీ హెల్ప్ చేశాడు. నేను ఇప్పుడు చెప్పింది జస్ట్ స్టోరీ కాదు, సరిగ్గా చూస్తే ఇది ఒక ఎనర్జీ ప్యాటర్న్. మనం ఏదైనా అనుకున్న పని జరగకపోతే నేను ఒంటరిగా అయిపోయాను, నాకు ఎవ్వరూ సహాయపడరు, అన్ని దారులు మూసుకుపోయాయి, నేను ఏం చేయాలి, ఏమీ చేయలేను అని నీరు కారిపోతాం. ఇలా అయినప్పుడు మనం ఇంకా మన సోల్ పర్పస్కి అలైన్ అయ్యే చైతన్యంలో లేమని అర్థము. అలైన్మెంట్లో లేకపోవడం వల్ల పరిస్థితులు అడ్డుకుంటున్నాయి. అప్పుడు ఏం చేయాలి? కైరాన్ ఎలా అయితే గుహలోకి వెళ్ళి సాధన చేశాడో అలా మీరు అంతర్యానం చేసి నా ఆత్మ ప్రణాళిక అసలు ఏంటి అనేది గ్రహించాలి. ఆత్మ ప్రణాళిక ఎప్పుడూ విశ్వంతో అనుసంధానం అయ్యే ఉంటుంది ఫర్ ద హయ్యెస్ట్ గుడ్. అప్పుడు ఆత్మయే గమ్యానికి రీచ్ అవ్వడానికి తలుపులు తెరుస్తుంది. కైరాన్ లాగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని ప్రపంచాన్ని కూడా హీల్ చేయొచ్చు. అప్పుడు మీ బర్త్ చార్ట్లో కైరాన్ ఎక్కడుంటే ఆ పార్ట్ ఆఫ్ లైఫ్లో మీరు కృషి చేయాల్సిందే. కొంతమందికి రిలేషన్షిప్స్ ప్లేస్లో ఉంటుంది. దాని అర్థము కృషి. మీ సోల్ యొక్క కాన్షియస్నెస్ని బట్టే ఏదైనా ఉంటుంది. ఆత్మ ప్రణాళిక ఒక్కటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మిగతా అంతా ఈ భూమి మీద మాయ. అన్వేషణ మొదలుపెట్టండి.